శివనామ స్మరణ తప్పక చేయవలసినటువంటి తిథులు అష్టమి, చతుర్దశి. తప్పక చేయవలసిన వారం సోమవారం. తప్పక చేయవలసిన సందర్భం మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అనే పేరు 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రికి సంబంధించిన లింగోద్భవ కాలం అర్ధరాత్రి 12 గంటల సమయం. ఈ నేపథ్యంలో శివుడిని స్మరించవలసిన రోజు మరొకటి కూడా ఉంది. అది బుధవారం. బుధవారం కానీ, గురువారం కానీ, త్రయోదశి లేక చతుర్దశి ఈ తిథులు యోగంగా పరిణమించినప్పుడు ఆ యోగానికి ప్రదోష వ్రతం అనే ఒక వ్రతాన్ని మనం చెయ్యాలి అంటుంది శాస్త్రం. గురువారం విశేషంగా త్రయోదశితో కూడిన చతుర్దశి ఏర్పడినప్పుడు, అది కూడా మాస శివరాత్రిగా పరిణమించినప్పుడు ఒకటి ప్రదోష వ్రతం అనేటటువంటి పరమాద్భుతమైన యోగం, 2 మాస శివరాత్రి ప్రత్యేకం, 3 ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన చిట్ట చివరి మాస శివరాత్రి. ఇది పరమాద్భుతమైన కాలం. శిశిర ఋతువులో పూర్వంగా ఉన్నటువంటి పండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త చిగుళ్ళు నూతనంగా అంకురించేటటువంటి నేపథ్యంలో కాలంలో వచ్చే మార్పులకు ప్రతీకాత్మకంగా ఇక ఈ ఋతువు, ఈ మాసం, ఈ కృష్ణపక్షం, ఈ తిథులు ఇవన్నీ గడిచిపోయి నూతన నవ్యమైన వసంతాగమన సంరంభ వేళ కొత్త సంవత్సరం ఆరంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ముగిసిపోతున్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన చిట్ట చివరి మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెల్లని వస్త్రాన్ని ధరించడం, భస్మాన్ని ధరించడం, నమశివాయ నామ మంత్రాన్ని జపం చేయడం, రుద్రాక్ష మాలికలను గళసీమలో అలంకరింపజేసుకోవడం, రుద్రాక్ష మాలికను రుద్రాక్షలు ధరించేటటువంటి వారికి బహుమానంగా అందించడం, ఉపవాస వ్రతాన్ని అనుసరించడం, మౌనంగా ఉండడం, మొక్కలను నాటడం, ప్రత్యేకంగా మారేడు మొక్కను శివాలయంలో నాటడం, నందీశ్వరుడి గళసీమలో గంట అలంకరణగా ఆభరణంగా అందించడం, శివాలయ గోపురాన్ని చూడడం, శివాలయాన్ని పరిశుభ్రపరచడం, ఇవన్నీ ఎంత ప్రయోజనాన్ని ఇస్తాయో అంతకు రెట్టింపు ప్రయోజనం అద్భుతమైనటువంటి ప్రదోష వ్రతం అనే యోగం, మాస శివరాత్రి అనే యోగం సంభవించిన ఈ రెండింటితో కూడుకున్న నేపథ్యంలో పాటించవలసిన వ్రతం మౌన వ్రతం. శివుడు మౌన వ్రతాన్ని కోరుకుంటాడు.